ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమయోగంలో 9వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సమబుద్ధి కలిగి ఉండడము. సమబుద్ధి కలిగిన వాడే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. ఎవరి యందు సమబుద్ధి కలిగి ఉండాలి అనే విషయం చెప్తున్నారు. సుహృన్మిత్రారుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు సాధుష్వపి పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సమాజంలో అనేక రకాలైనటువంటి మనుషులు మనకి వస్తూ ఉంటారు. ఆ మనుషుల యందు ఈ సమాజంలో ఏ విధంగా జ్ఞాని, భక్తుడు, స్థితప్రజ్ఞుడు ఏ విధంగా వ్యవహరించాలి అని పరమాత్మ చెప్తున్నారు. ఏమిటంటే సుహృన్మిత్ర అంటే సుహృదుల యందు అంటే ఉపకారము చేయవాడి యందును, ఉపకారము ప్రత్యుపకారము కలగకుండా ఆశించకుండా ఉపకారం చేయని యందును, మిత్రుడు యందును, మిత్రుని కూడా మనకు మిత్రులు ఉంటారు. ఆ మిత్రుడు యందును, శత్రువులందును, శత్రువు అని చెప్పి శత్రువు మీద మనం పగ పెంచుకోకూడదు. శత్రువు మనం ద్వేషించకూడదు. శత్రువు బయట ఉన్నట్టుగా శత్రు భావన మనకి లోపల ఉండకూడదు. అంతఃకరణంలో శత్రు భావన మనకి ఉండకూడదు. బయట శత్రువులు వేరేగా ఉంటారు, వాళ్ళతో మన సంబంధం లేదు, కానీ వాళ్ళు మనం సమభావంతో మనం చూడాలి. ఉదాసీనుడు తటస్థంగా ఉంటారు, వాళ్ళు ఉపకారం చేయరు, అపకారం చేయరు, తటస్థంగా ఉంటారు. వారి యందు కూడాను. తర్వాత మధ్యస్థులు మధ్య తరగతి వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మధ్య స్థితిలో నిశ్చలంగా ఉంటారు. అటువంటి వారి యందు, ద్వేషింపదగిన వారి యందు మనల్ని ఎప్పుడు కూడా ద్వేషించుతూ ఉంటారు. నువ్వు అటువంటి వాడివి, మంచి మనలో ఉన్నటువంటి గుణదోషాలను ఎంచుతూ ఎప్పుడు కూడా మనం ద్వేషించుతూ ఉంటారు. ఆ విధంగా బంధువుల యందును, మనకు అనేక రకాల బంధువులు ఉంటారు. వారి యందును, ధర్మాత్ములందును, మంచి వాళ్ళ యందును, పుణ్యాత్ములందును, ఆ ధర్మాత్ములందే ధర్మాన్ని ఆచరించిన వారి యందును, పాపులు యందును. ఒక పాపిని మనం చూసాం, ఆ పాపిని వాడి యందుకును సమబుద్ధి కలిగి ఉండాలి. వీరందరూ కూడా ఆత్మస్వరూపులే. వీరందరికీ నాలో ఏదైతే ఆత్మ ఉందో వాళ్ళలో కూడా ఆత్మ ఉంది. కాబట్టి వాళ్ళు మనం ద్వేషించకూడదు. వాళ్ళు మనం దగ్గర పెట్టుకొని వాళ్ళకి మనం ఎక్కువగా మనం లోకు ఇవ్వకూడదు. ఆ విధంగా ఎవరు ఉంచో ఆ రకంగా ఉంచాలి. అంటే అందరూ ఆత్మస్వరూపులే కదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరి మీద మనం ద్వేషించడం కానీ, వారి యందు మనం ప్రీతి చూపించడం కానీ ఉంటే మనకి చాలా ప్రమాదం ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉంచో అక్కడ ఉంచారు అనమాట. ఆ విధంగా మనం ఒక పాపిని చూసినా, మిత్రుని చూసినా, శత్రువుని చూసినా ఆ విధంగా సమభావన సమబుద్ధి కలిగి ఉండాలి. అందరూ ఆత్మస్వరూపులే. నాలో ఏదైతే ఆత్మ ఉందో వాళ్ళకు అదే ఆత్మ ఉంది. నాకేదైతే కష్టం వస్తుందో మనం బాధపడతామో ఆ విధంగా ఇతరులు కూడా ఆ విధంగా కష్టాలు వస్తే వాళ్ళు కూడా బాధపడతారు, దుఃఖిస్తారు. కాబట్టి ఎవరిని చూసినా సరే వారిని ఎక్కువగా మనం దగ్గర ఉంచుకోకుండా సమభావంతో వారిని మనం చూస్తూ ఉండాలి. ఒక మధ్యస్థుడు వచ్చాడు, ఒక ద్వేషిస్తుడు మనకి ఎప్పుడు కూడా మనం ద్వేషిస్తూ ఉంటాడు, మళ్ళీ అవమానిస్తూ ఉంటాడు. వారి యందు కూడా సమభావంతో ఉండాలి. సర్లే, ఏ విధంగా అయితే ఆ విధంగా అవుతుంది, నేను తప్పు చేయలేదు కదా, ఆ విధంగా మనం భావం చేస్తూ మనం ఎప్పుడు ఏదో రకంగా మనల్ని నిందిస్తూనే ఉంటారు కొంతమంది. మనం తప్పు చేయకపోయినా, మన జాగ్రత్తగా ఉన్నా, ఒక దైవభావంతో ఉన్నా సరే నిందిస్తూనే ఉంటారు మనల్ని. మనలో తప్పు లేనప్పుడు, మనలో ద్వేషము ఉండకుండా సమభావంతో వారి యందు ప్రేమ, ఆప్యత, దయ కలిగి ఉంటే కొంతవరకు వాళ్ళు మారుతారు. ఆ విధంగా మనం వాళ్ళని సమాన భావంతో ఎవరు చూస్తారో వారే శ్రేష్ఠుడు అని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.